మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి కులేఆమ్ ధమ్కి ఇచ్చాడు. పాకిస్తాన్ ఒక రకంగా దీన్ని డిఫైన్ చేస్తుంది, భారత్ దీన్ని ఒక రకంగా డిఫైన్ చేస్తుంది. భారత్ నుంచి పాకిస్తాన్కి అయితే ఎప్పుడు పోడు, బట్ పాకిస్తాన్ నుంచి భారత్కి రానికి చూలెక్కు ఉంటుంది నా కొడుకులకు. సో ఈ సర్క్ క్రీక్ ఏదైతే ఉన్నదో ఇది నిజంగా చెప్పాలంటే అత్యంత కీలకమైన జోన్ ఇండియన్ నేవీ దృష్టిలో. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ సర్క్ క్రీక్ జాగలనే ఈ ఏరియాలనే బాగా మిలిటరీ బిల్డప్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుండు భారత్ యొక్క ఇద్దరు దుష్మన్లను చేతిలో పట్టుకొని టర్కీని సంఖ కింద పెట్టుకొని పక్కకు బంగ్లాదేశ్లో రెచ్చగొట్టి సర్క్ క్రీక్ దగ్గర మిలిటరీ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్. మళ్ళీ కాంగ్రెస్ దీన్ని ఇన్ని రోజులు పట్టించుకోలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి భూమి ఇచ్చుడే తప్పు, దాని తర్వాత కరెక్ట్గా కూర్చొని బౌండరీస్ ఫిక్స్ చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు, పాకిస్తాన్ని వాళ్ళని మనమాని చేయడంలో వదిలేసినాం చూడు అది ఇంకా పెద్ద తప్పు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి కులేఆమ్ ధమ్కి ఇచ్చాడు. బిడ్డా పాకిస్తాన్ నీ లాహోర్కి పోయే తొవ్వ ఉంది చూడు, సర్క్ క్రీక్ నుంచి పోతుంది అని అన్నాడు. ఈ సర్క్ క్రీక్ అంటే అసలు ఏంది, ఈ పంచాయతీ ఏంది, కొత్తగా ఎందుకు వస్తుంది? ఎన్నడూ మనం ఈ పేరు ఇన్లే, ఇదేమన్నా బ్రిటిష్ పేరా? కాదు, ఒక జాగా. ఈ జాగా ఏడుంది అని అంటే ఇది మన గుజరాత్ ఇంకా సింధ్ మధ్యలో ఉంటుంది అన్నమాట. దీన్ని మనము ఎస్చూరి అని అంటాం. ఇది ఎన్ని కిలోమీటర్ల నుంచి విస్తరించున్నది అని అంటే 96 కిలోమీటర్ విస్తరణలా ఉన్నది. ఎస్చూరి అంటే ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే దానికంటే ముందు కులేఆమ్ ధమ్కీలు నడిచినాయి, మీరు ఇవన్నీ చూసిండ్రు. ఇగో ఇది సర్క్ క్రీక్ జాగా. ఈ పార్ట్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్ చిన్నగా, దీన్ని సర్క్ క్రీక్ అని అంటారు. పెద్దగా డయాగ్రామ్ నేను తీసుకొని వచ్చినా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం సర్క్ క్రీక్ అంటాం. దీన్ని ఇంకొకటి ఏమన్నామనంటే 96 కిలోమీటర్ ఎస్చూరి. జాగ్రత్తగానండి టర్మినాలజీ. ఎస్చూరి అంటే ఏంది గిరీష్ అని చెప్పి మీరు క్వశ్చన్ అడిగితే, ఎక్కడైతే నది వచ్చి సముద్రంలా కలుస్తుంది చూడు, ఎస్పెషల్లీ ఈ నది ఇండస్ నది వచ్చి ఇక్కడ మన అరేబియన్ సీలో కలుస్తున్నది కదా, ఈ పాటని ఎస్చూరి అని అంటారు. ఇక్కడ ఇండస్ నది వచ్చి అరేబియన్ సీలా కలుస్తున్నది. అయితే సర్క్ క్రీక్ అనేది అయితే ఉన్నది కదా, ఇది ఏది ఒక బ్రిటిష్ వాడు పేరు పెట్టినది ఏం కాదు, ఇది లోకల్ పేరే. ఇదే బ్రిటిష్ గవర్నర్ పేరో ఏం అట్లేంటే ఏం కాదు. అయితే ఈ సర్క్ క్రీక్ ఏదైతే జాగా ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇదంతా ఇగో ఈ పార్ట్ ఎస్పెషల్ ఇగో మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్లా ఏదది, ఈ పార్ట్ ఇగో ఈ పార్ట్ సర్క్ క్రీక్ ఇక్కడ ఉంటుంది. ఎస్, ఇక్కడ కరెక్ట్. ఈ సర్క్ క్రీక్ అనేది ఇగో ఈ పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మార్షీ టెరెన్. అంటే మార్షీ అంటే అప్పుడప్పుడు నీళ్లు ఉంటాయి, అప్పుడప్పుడు ఎండిపోయి ఉంటుంది, బుడద టైప్ ఉంటుంది. అంటే ఒకసారి వాటర్ ఉంటుంది, ఒకసారి వాటర్ ఉండదు. వాటర్ లెవెల్ పైన డిపెండ్ అవుతుంది. అయితే గిరీష్ దీని మీద అంత ఇంపార్టెన్స్ ఏమున్నది అని అంటే, ఈ జాగ ప్రత్యేకత ఏందని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకుంటే ఈ జాగ ప్రత్యేకత ఏందనంటే ఇది మీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లను డిఫైన్ చేస్తారు. అంటే నీ అలలు పెద్దగా ఉన్నప్పుడు ఈ ఏరియా వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే బుడదతో ఉంటుంది. అంటే నీళ్లు లేనప్పుడు బౌండరీ ఫిక్స్ చేయలేము, నీళ్లు ఉన్నప్పుడు బౌండరీ లేదని చెప్పలేము. అంటే నీళ్లు లేనప్పుడు బౌండరీ లేదని చెప్పలేము, నీళ్లు ఉన్నప్పుడు బౌండరీ ఉన్నదని చెప్పలేము. సో ఈ మార్షీ టెరెన్లా మనము ఫిక్స్ చేయాలనంటే బౌండరీస్ డిఫికల్ట్ అవుతుంది. అయితే దీనికి ఏం చేసిరనంటే తల్వేక్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. ఈ తల్వేక్ ప్రిన్సిపల్ బ్రిటిష్ వాళ్ళు చెప్పిన కథకు దీనికి మ్యాచ్ చేసి బౌండరీస్ డిఫైన్ చేస్తారు. అంటే భారత్ ఒక తల్వేక్ ప్రిన్సిపల్ని నమ్ముతుంది అని అంటే, తల్వేక్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అని అంటే ఏదైతే మెయిన్ నావిగేషనల్ ఛానల్ ఉంటుంది కదా, మెయిన్ నావిగేషనల్ ఛానల్ దీని మధ్యలో నుంచి డివైడ్ చేయాలా అని చెప్పి భారత్ నమ్ముతుంది. పాకిస్తాన్ ఏమంటుంది అని అంటే మాకు మధ్యలో నుంచి ఏదైతే మెయిన్ నావిగేషన్ ఛానల్ ఉందో అది కాదు, మాకు ఈస్టర్న్ పార్ట్ అంటే ఈ పార్ట్ దాకా పాకిస్తాన్ భూభాగం అని చెప్పి చెప్తారు. ఏమవుతుంది గిరీష్ అని అంటే కాదు, ఇక్కడనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది, మీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ డిఫైన్ అవుతాయి. ఈస్టర్న్ బ్యాంక్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ డిఫైన్ అవుతాయి. ఈ చిన్న బౌండరీ అది ఉన్నది కూడా పెద్దగా ఏం లేదా, 96 కిలోమీటర్ స్ట్రెచ్చే. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ల వల్ల ఏమైపోతుంది అని అంటే సుమారు నీ ఆయిల్, నీ గ్యాస్, నీ మినరల్స్, నీ ఫిషరీస్ సుమారు 200 నాటికల్ మైల్స్ ఏవైతే దూరం ఉంటుందో చూడు, ఇవంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దీనికి వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా దీనికి వచ్చేస్తుంది, 200 కిలోమీటర్ల నాటికల్ మైల్స్ అంతా. ఇది వెనకటికి బాంబే ప్రెసిడెన్సీ నుంచి సింధ్ రెజల్యూషన్ నుంచి పంచాయతీ అప్పటి నుంచి నడుస్తూనే వచ్చింది, రిజాల్వ్ కాలే. పాకిస్తాన్ ఒక రకంగా దీన్ని డిఫైన్ చేస్తుంది, భారత్ దీన్ని ఒక రకంగా డిఫైన్ చేస్తుంది. 1969, 1990, 2007 దాకా కూడా డిస్కషన్స్ జరిగినాయి. 2008లో ఎప్పుడైతే పంచాయతీ మొదలెట్టిందో పాకిస్తాన్, దాని తర్వాత భారత్ కూడా మీతోనేంద్ర డిస్కస్ చేసేది, మీరు తీవ్రవాదులను ఎప్పుడు పంపుతూ ఉంటారు అని చెప్పి
ఇక ఈ నెగోషియేషన్స్ వద్దు అని చెప్పి నెగోషియేషన్స్ని ఫ్రీజ్ చేసేసింది. ఇప్పటిదాకా ప్రాబ్లం అన్రిజాల్వ్డ్ అయిపోయింది. మీకు చెప్పిన ఏందనంటే ఈ బౌండరీ డిఫైన్ చేయగానే ఎకనామిక్ జోన్ డిఫైన్ అయిపోతుంది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది. ఇప్పుడు అది మార్షి ఉంది కాబట్టి, అంటే అప్పుడప్పుడు నీళ్లు ఉంటాయి, అప్పుడప్పుడు ఉండే అంటే బురద ఉంటుంది. నీళ్లు లేని టైంలో ఏమవుతుందనంటే ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ బాగా ఛాన్సెస్ ఉంటాయి. భారత్ నుంచి పాకిస్తాన్కి అయితే ఎప్పుడు పోడు, బట్ పాకిస్తాన్ నుంచి భారత్కి రానికే చూలు ఎక్కువ ఉంటుంది నా కొడుకులకు. సో ఇక్కడ స్ట్రాంగ్ మిలిటరీ పెట్టాల్సి వస్తుంది, కోస్ట్ గార్డ్ని గట్టిగా చేయాల్సి వస్తుంది. సో ఈ సర్క్ క్రీక్ ఏదైతే ఉన్నదో ఇది నిజంగా చెప్పాలంటే అత్యంత కీలకమైన జోన్ ఇండియన్ నేవీ దృష్టిలో. ఇండో పాకిస్తాన్ ఏదైతే దుష్మని ఉంది చూడు, ఇది ఒక సింబాలిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. ఈ సర్క్ క్రీక్ జాగా చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. చాలాసార్లు భారత్ పాకిస్తాన్కి చితావనీలు ఇచ్చింది, నాటకాలు ఆడక అది ఇది అని చెప్పి గట్టిగా ఇచ్చింది. సో ఈ ఏరియాని ఎవరైతే కంట్రోల్ చేస్తారో కంప్లీట్గా అరేబియన్ సీ యొక్క సముద్రం యొక్క మ్యారిటైమ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, సముద్రపు ఖనిజాలు, వీటన్నిటి మీద వాళ్ళకు ఒక పట్టు ఉంటుంది. అది ఫిషింగే తీసుకోండి, మీరు ఆయిలే తీసుకోండి, గ్యాస్ తీసుకోండి, ఎక్స్ప్లోరేషన్ తీసుకోండి, మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, లేదా సముద్రం యొక్క హక్కులు తీసుకోండి, కంప్లీట్గా ఈ లైన్ మీద డిఫెండ్ అవుతుంది. తల్వాక్ ప్రిన్సిపల్ అని మనం చెప్పినా మనం ఫాలో అవుతాం, అది వాడది ఫాలో కాడు. ఇప్పుడు 2025లో ఏమవుతుందని అంటే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ సర్క్ క్రీక్ జాగలనే ఈ ఏరియాలనే బాగా మిలిటరీ బిల్డప్ చేసింది, మిలిటరీని బిల్డప్ చేసినప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏంటంటే ఒక పోర్టు పాస్నీ పోర్ట్ అనుకుంటా, పాస్నీ పోర్టు అమెరికాకి ఇచ్చింది, గ్వాదర్ పోర్టు చైనాకి ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుండు భారత్ యొక్క ఇద్దరు దుష్మన్లను చేతిలో పట్టుకొని టర్కీని సంఖ కింద పెట్టుకొని పక్కకు బంగ్లాదేశ్లో రెచ్చగొట్టి సర్క్ క్రీక్ దగ్గర మిలిటరీ మూమెంట్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు గట్టిగా ఒక జవాబు ఇచ్చేసారు. ఇది పర్మనెంట్ ఫ్లాష్ పాయింట్ ఉంటుందా భారత్కి పాకిస్తాన్ కంటే? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెజల్యూషన్ అనేది అన్సర్టన్ ఉన్నది. పాకిస్తాన్ వాడు చెప్పింది మనం వింటామా? ఖచ్చితంగా వినం. ఎందుకంటే వాడికి మనం బిచ్చమేసిన జాగా అది. వాడేంది మనని అడిగేది ఇది నా జాగానని. సో జియో పొలిటికల్ ఇంకా సెక్యూరిటీ స్టడీస్లో ఈ సర్క్ క్రీక్ జాగా అనేది చాలా కీలకం ఫ్రెండ్స్. ఏ రకంగా కీలకము అని అంటే దీని సైజ్ని బట్టే ఆబ్వియస్గా మీ క్రూషల్ రిసోర్సెస్ ఏడుదాకా ఉన్నదో మీకు తెలుస్తుంది, మీ సెక్యూరిటీ డిఫైన్ అవుతుంది, మీ డిప్లొమసీ డిఫైన్ అవుతుంది. ప్రతిసారి ఇది ఒకసారి కాదు, ఆల్మోస్ట్ ఇన్నిసార్లు డిస్కషన్స్ అయినాయి. ఏ లీగల్ డిస్ప్యూట్ దీన్ని ఏ రకంగా కూడా దీన్ని మనం లీగల్గా దీన్ని సాల్వ్ చేయలేము, చర్చలతోనే సాల్వ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే పాకిస్తాన్కి ఏంది ఇచ్చేది? నేనేం అడుగుతానంటే మోదీ హేతో మున్కినే కాబట్టి వాడు ఎట్లనో ఈస్టర్న్ బౌండరీ మొత్తం నాది సర్క్ క్రీక్లా అంటున్నాడు, వెస్టర్న్ బౌండరీ మొత్తం నాదే, నీకేంది ఇచ్చేది అని చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి నేను చెప్తున్నాను. ఏషియన్ జియో పాలిటిక్స్లా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాలా ఈ సర్క్ క్రీక్ అనే ఒక జాగా చాలా కీలకం ఫ్రెండ్. ఎందుకు మీకు చెప్పిన ఇప్పటిదాకా మొత్తం మ్యారిటైమ్ ఏదైతే ఉంటుందో, సముద్రపు హక్కులు ఏదైతే ఉంటుందో దీని మీద డిఫెండ్ అయి ఉంటుంది. సో మీ కమెంట్ రూపంలో జర నాకు చెప్పురి ఫ్రెండ్స్, మళ్ళీ సర్క్ క్రీక్ని పాకిస్తాన్కి వదులుదామా? మళ్ళీ కాంగ్రెస్ దీన్ని ఇన్ని రోజులు పట్టించుకోలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి భూమి ఇచ్చుడే తప్పు, దాని తర్వాత కరెక్ట్గా కూర్చొని బౌండరీస్ ఫిక్స్ చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు, పాకిస్తాన్ని వాళ్ళని మనమాని చేయడంలో వదిలేసినాం చూడు అది ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు వాడు మనతో మాట్లాడతా అంటే మనం మాట్లాడాలా? దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర నాకు చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.